హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రిబుల్ఎస్ వ్లాగ్. అందరికీ ముందుగా హ్యాపీ సండే. ఈరోజు అయితే పాపని తీసుకుని మేము చర్చికి అయితే వెళ్తున్నాము. ఇంకా చకచక అయితే ఇంట్లో పనులు చేసేసుకుని పిల్లలిద్దరిని అయితే రెడీ చేసేసి నేను కూడా రెడీ అయ్యి చర్చికి అయితే వెళ్తాను. ఇంకా ఈరోజు అయితే ఇడ్లీ పప్పు అదేం నానబెట్టలేదు, సేమియా ఉప్మా వేసుకుందాం. సండే కదా, కొంచెం వెరైటీగా ఉండాలి. ఇంకా సేమియా ఉప్మా మీతో ఎప్పుడు షేర్ చేసుకోలేదు కదా, షార్ట్ వీడియో అయితే తీసి పెడతాను, ఖచ్చితంగా చూడండి. ఇంక ఇప్పుడైతే ఇంట్లో పనులు చేసేసుకోవచ్చు. ముందుగా అయితే అంట్లు తోమేసుకుంటాను. నైట్ అంతా గ్యాస్ నిప్పండి, అందుకే అంట్లు కడుక్కోలేదు. అలాగే ఇంట్లో పని కూడా ఏమీ చేయలేకపోయాను. ఎందుకో మరి నిన్న ఈవినింగ్ నుంచి 4 ఆ టైం నుంచి గ్యాస్ నిప్పి అయితే బాగా ఎక్కువైపోయింది. అందుకే ఇంట్లో పనులు సరిగ్గా చేయలేదు. సామాన్ అంతా నీట్గా కడిగేసుకున్నాక చూడండి. ఇప్పుడు టీ పెట్టుకుంటాను. టీ పెట్టుకునే ముందు గ్యాస్ అయితే తుడుచుకోవాలి. చెప్పాను కదండి, నైట్ అంతా గ్యాస్ నిప్పి అసలు ఒక్క పని కూడా చేయలేదు. ఎలా ఉన్నా గ్యాస్, ఎలా ఉన్నా సామాన్ అలాగే వదిలేసాను. మా చిన్న గ్యాస్ పొయ్యి. మార్నింగే టీ పడిపోవాలండి బాబు. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న గంటకైతే వేసుకోవాలి. టీ మరిగే లోపల కందిపప్పు అయితే వేసుకుంటున్నాను. సండే కదా, పప్పు అయితే వండుతాను. కొంచెం నీట్గా కడగాలండి, వీటిలో పురుగులు అయితే ఉన్నాయి. నీట్గా కడిగేసుకున్నాను. 5-6 టమాటాలు, 1 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్. ఇప్పుడు ఇదైతే మొత్తం ఉప్పు కారం అవన్నీ వేసుకుని గ్యాస్ మీద అయితే పెట్టేసుకుంటాను. కొంచెం పసుపు వేయవలసింది. చర్చ్ నుంచి రాగానే డ్రెస్ అయితే తీసానండి. అదే శారీ కట్టుకున్నాను, అదైతే తీసేసాను. ఇంకా ఈ వేడికైతే ఉండలేక తీసి నైట్గా అయితే వేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ పప్పు అయితే చేశాను కదా, అందులోకి అయితే అప్పడాలు ఫ్రై చేస్తాను. ఎందుకంటే ఉత్తిపప్పు తినలేం కాబట్టి. ఈరోజు చిన్న పాపనైతే చర్చికి తీసుకెళ్ళాము. ఫస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు అయితే ముందుకు పిలిచి పాపకైతే నీళ్ళ బాప్తిస్మం అయితే ఇస్తారు. ఇంకా ఇచ్చిన తర్వాత అయ్యగారికి అయితే కానుకిచ్చి ప్రార్థన చేయించుకుని అయితే ఇంకా వచ్చేస్తాము. ఇదిగోండి, మా బావకి 2, నాకు 2 అయితే ఫ్రై చేసుకుంటాను.
ఇంకా ఈవినింగ్ అయితే నాకు కొంచెం జలుబు చేసినట్టు అనిపించింది. అందుకే కొంచెం అయితే బగారా రైస్ అలాగే చికెను జీడిపప్పు కర్రీ అయితే చేశాను. ఇదైతే షార్ట్ వీడియోలో వస్తుంది, ఖచ్చితంగా చూడండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటాను, బాయ్ బాయ్.